హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. మనం ఈ వీడియోలో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఒకసారి చెప్తానండి. సో మీకు అట్లా ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఒకసారి మంచిగా ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీగా పాస్ అయిపోతారు. సో మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూడండి, ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు. సో నేను బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పేపర్ 1 ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా తాత్విక ఆధారాలు తెలుగు మీడియం వాళ్ళకి. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి, మీరు కంప్లీట్ వీడియో ఇన్ వరకు చూడండి. మీకు నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ వరకు అయితే ఇస్తాను. మీరు ఇవి చూసి వీటిని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు పాస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో ఇవి అన్ని యూనిట్స్ నుంచి, ఒకటే యూనిట్ కాదు, అన్ని యూనిట్ నుంచి కలిపి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తత్వశాస్త్రం అంటే ఏమిటి? తత్వశాస్త్ర నిర్వచనాలను, స్వభావాన్ని, పరిధిని వివరించండి. డిస్క్రైబ్ ద మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం లేదండి, మనం తత్వశాస్త్రము డెఫినేషన్ అంటే మనం వీటిని ఆన్సర్స్ అన్నవి అంటే బట్టి పట్టకుండా ఏంటిదనంటే మనం ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే చదివింది మన ఓన్గా అక్కడ మనం ఆన్సర్ డెలివరీ చేసేటట్టు ఉండాలి. మన ఓన్గా మనకు అంటే టైంకి అక్కడ ఉన్నట్టు సెంటెన్స్ అట్లా మీరు భయపడి చేయకూడదు ఎప్పుడైనా సరే. మనం ఓన్ క్రియేటివ్ చేసి మనం రాయగలగాలి, మనం అర్థం చేసుకున్న దాన్ని. సో అట్లా రాసుకోవాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్, తత్వశాస్త్రానికి విద్యా తత్వశాస్త్రానికి మధ్య గల సంబంధాన్ని వివరించండి. డిస్కస్ ద రిలేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ. తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, బాలల హక్కులను గురించి రాయండి. రైట్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, మనకి ఇది షార్ట్ క్వశ్చన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు లాంగ్ ఆన్సర్స్ కూడా అడగొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వేద, బౌద్ధ, జైన, ముస్లిం కాలం నాటి విద్యా విధానం, లక్ష్యాలు, విలువలను వివరించండి. సో మనకు ఈ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోండి, మనకు షార్ట్ ఆన్సర్స్ కింద మనకు ఇట్లా డిఫరెంట్ అంటే సపరేట్ చేసి అడగొచ్చు. ఇప్పుడు వేద విద్యా విధాన లక్ష్యాల గురించి రాయండి, లేదా జైన విద్యా విధాన లక్షణాలు రాయండి, ఇట్లా విలువలు ఇట్లా సపరేట్ చేసి అడగొచ్చు. ఒక లాంగ్ ఆన్సర్ కింద ఇట్లా డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. సో ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్, వాల్యూస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ వేదిక్, బుద్ధిస్ట్, జైన్, సిక్ అండ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్. ఓకే, ఇది మీరు లాంగ్ ఆన్సర్స్ కింద ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మనకు షార్ట్ ఆన్సర్స్ కింద కూడా ఒక క్వశ్చన్ ఇందులో నుంచి ఒకటైతే అడుగుతాడు మనకు ఖచ్చితంగా. వేదిక లేకపోతే బుద్ధిస్ట్, జైన్, సిక్, ఇస్లామిక్ వీటిలో ఏదో ఒకటైతే మనకు ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, భారతీయ విద్యా విధానంలోని నీ ప్రయత్నాలలో షఫ్ దర్శనాలను వివరించండి. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద అన్కండిషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ షట్ దర్శనాస్ ఇన్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. సో షట్ దర్శనాస్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి, మనకు షార్ట్ ఆన్సర్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విద్యా విధానంకు సంబంధించిన ఆలోచనలను రాయండి. ఇది మనకు ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఇది కూడా చాలా ఒకసారి అడుగుతున్నాడండి, కాబట్టి చూడండి. వాట్ ఆర్ ద థాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్? ఎక్స్ప్లెయిన్. జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క విద్యా విధానంకు సంబంధించిన ఆలోచనలను రాయండి. వాట్ ఆర్ ద థాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు జిడ్డు కృష్ణమూర్తి? ఎక్స్ప్లెయిన్. ఎయిత్ క్వశ్చన్, జాన్ డ్యూయి రూపొందించిన అన్వేషణ అభ్యాసన సిద్ధాంతం గురించి రాయండి. రైట్ డిస్కవరీ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ జాన్ డ్యూయి. గాంధీజీ అభ్యాసం గురించి తత్వశాస్త్రం ఆధారంగా ఏమి చెప్పారు? రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, మేబీ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. విలువల యొక్క ఆవశ్యకతను వివరించము. రైట్ అబౌట్ నీడ్ ఆఫ్ వాల్యూస్. వ్యవహారిక సత్తావాదంలోని ముఖ్య సూత్రాలను రాయండి. రైట్ అబౌట్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాగ్మాటిజం. వేమన శతకం ద్వారా పద్యాలలోని నీతి విలువలను గురించి రాయండి. రైట్ డౌన్ ద ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ వేమన శతకం. 13th క్వశ్చన్, భగవద్గీతలోని మానవ ధర్మాలను గురించి 12వ అధ్యాయము ఏమి తెలుపుతుంది? వాట్ డస్ ఇట్ మీన్ హ్యూమన్ వర్చువల్స్ బై గీతా ఇన్ 12th చాప్టర్. నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ NEP 2020 ప్రకారము ఉపాధ్యాయ వృత్తి నియమాలను గురించి రాయండి. ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనకు షార్ట్ ఆర్ లాంగ్ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. అకార్డింగ్ టు NEP 2020 ఇన్ టీచర్ ప్రొఫెషనల్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అస్తిత్వవాదం యొక్క ముఖ్య లక్షణాలను మరియు విద్యా ఆలోచనలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిస్టనలిజం అండ్ ఎడ్యుకేషనల్ థాట్స్. ఆదర్శవాదం యొక్క తత్వశాస్త్రాన్ని భావవాదం మరియు వ్యవహారిక సత్తావేదంతో విభిన్న అంశాలతో పోల్చి చూడండి. కంపేర్ అండ్ కన్స్ట్రక్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ ఐడియలిజం విత్ ఏ న్యాచురలిజం అండ్ ద ప్రాగ్మాటిజం విత్ ఏ డిఫరెంట్ రిగార్డ్స్. సో మనకి ఇది కూడా మీరు చూడొచ్చు ఒకసారి, ఎందుకంటే మనం ఇక్కడ ఐడియలిజం కానీ న్యాచురలిజం కానీ ప్రాగ్మాటిజం ఇవి మనకు లాంగ్ ఆన్సర్స్ కింద అన్ని కలిపి రాయమని అడగొచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్స్ కింద మనకు ఒక సింగిల్ కూడా అడగొచ్చు. తర్వాత రైట్ ద, ఒక్క నిమిషం, ఇవి స్పెల్లింగ్స్ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, మార్టిన్ బుబెరా యొక్క అభ్యాస సిద్ధాంతాన్ని రాయండి. రైట్ ద లెర్నింగ్ థియరీ ఆఫ్ బూబర్. ధర్మ వైదిక నీతి భావనను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ వేదిక్ ఎథిక్స్. భారతీయ విద్యకు సంబంధించిన నిబంధనలను రాయండి. రైట్ డౌన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సుమతి శతకం గురించి రాయండి. రైట్ అబౌట్ సుమతి శతకం. సో ఇదండి మనకు ఇందులో నుంచి అంటే ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు మనం ఫస్ట్ అందులో వాట్ ఈజ్ ఏదైనా ఇప్పుడు డెఫినేషన్ కానీ లేకపోతే అందులో లాస్ట్ కంక్లూజన్ ఇచ్చేటప్పుడు కానీ ఇంకా మనం
అసలు బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఏంటి అనేది మనం అన్ని కంప్లీట్గా ఒకసారి హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఓకే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క విద్యా విధానంకు సంబంధించిన ఆలోచనలు రాయండి. ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే సో అసలు జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఫస్ట్ కొంచెం డీటెయిల్స్ అక్కడ రాయాలన్నమాట. సో అతను ఏంటిది, ఎక్కడ పుట్టిండు, లేకపోతే ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన అంటే లేకపోతే ఆయన అసలు విద్యా విధానంకి సంబంధించి ఆయన ఏమేమి కృషి చేసిండు అనేవి మనం ఇట్లా హెడ్డింగ్ పెట్టి రాసినాం అనుకోండి, మనకు అక్కడ మన పేపర్ వాళ్ళు దిద్దేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అంటే వాళ్ళు కంప్లీట్గా మనం రాసిన ఆన్సర్ అనేది వాళ్ళు పాయింట్ టు పాయింట్ చేయకుండా ఓకే అంటే మన ప్రెజెంటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నీట్గా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, ప్రెజెంటేషన్ నీట్గా ఉండాలి, కొట్టివేతలు ఉండకూడదు. మనం రాసే ఆన్సర్ కొంచెం అయినా సరే, అంటే చాలా మంది ఏంటంటే మన బుక్లెట్ మొత్తం నింపేస్తే మనల్ని పాస్ చేసేస్తారు. ఎవరైనా బుక్లెట్ నింపేస్తే ఎట్లా పాస్ చేస్తారండి? మనం ఆన్సర్ అన్నది మనం అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మన క్వశ్చన్ టు ఆన్సర్ అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తేనే అందులో మ్యాటర్ ఉంటేనే వాళ్ళు మనకు మార్క్స్ ఇస్తారు. అంతే తప్ప మనకు కుత్తిగానే ఎవరు మార్క్స్ అయ్యరు. మనం చదువుకునేదే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు బీఈడీ అని అంటే మనం నెక్స్ట్ మనం టీచర్సే. ఇంకా మనం ఒకసారి బీడీలో జాయిన్ అయినామంటే మనం టీచర్సే. మన స్టూడెంట్కి ఇక నెక్స్ట్ స్టూడెంట్స్కి మనం టీచింగ్ చేస్తాం, మనం ఒక టీచర్ లెక్క. సో మనము స్టూడెంట్స్కి మన టీచర్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో రేపు మనం అట్లనే చేస్తాం. కాబట్టి మనం చదివేది ఎట్లా ఉండాలంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి పిల్లలకి, మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే మనం ఫస్ట్ మనం మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మన హార్డ్ వర్క్ అట్లా ఉంటేనే మనం బీడీలోకి వచ్చేది టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా చాలా వాల్యుబుల్ అండి. కాబట్టి మీరు ఏదో ఇట్లా రాసేయాలి, లేకపోతే ఏదో పాస్ మార్క్స్ వచ్చి నాకు సర్టిఫికేట్ వస్తే చాలు అన్న ఆలోచనలో మీరు అసలు ఉండకండి. ఎందుకంటే మన బీడీలో ఏం చదివినా కూడా మనకు అది ఖచ్చితంగా రేపు టెట్లో కానీ డిఎస్సీలో కానీ మనకు కంటెంట్ ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఫస్ట్ బీడీ చదువుతున్నప్పటి నుంచే మనం వీటి మీద ఫోకస్ చేస్తే మనం రేపు జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.